కేసులో పోలీసుల దూకుడు, సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన యాప్స్ గుర్తింపు. ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ఇంజనీర్ మృతదేహం వెలికితీత, నాగర్ కర్నూలు ఆసుపత్రికి డెడ్ బాడీ తరలింపు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో పిటిషనర్ల వాదనలు పూర్తి, విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్, ఎస్సీ వర్గీకరణతోనే పోస్టులు భర్తీ చేస్తామన్న సీఎం చంద్రబాబు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి షాక్, ఏప్రిల్ 4 వరకు రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం. వేణుమాములో మార్కెట్ కు పోటెత్తిన మిర్చి, ధర తగ్గడంతో రైతుల ఆందోళన. జస్టిస్ వర్మ నివాసానికి త్రిసభ్య కమిటీ, డబ్బులు కాలిపోయిన స్టోర్ రూమ్ పరిశీలన. జమిలీ ఎన్నికలపై జేపీసీ గడువు పెంపు, ఆమోదం తెలిపిన లోక్సభ స్పీకర్. క్రికెటర్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదంటూ క్లారిటీ. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 78,000 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్.